ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నాను. దానికి బ్యాండేజ్ చేయంగానే నా తిత్తి నా ముందు ఇట్లా మొహం పెట్టింది. ఎందుకు అనుకున్నా, దాన్ని కూడా కావాలా అని అడిగిన అందరి ముందు. వద్దు అన్నది. కొంచెం మొహం ఇట్లా పెట్టింది. అర్థమైంది, ఒకటి బ్యాండేజ్ తీసుకొని వచ్చిన. తుమ్కో రక్నకి అంటే బీ పూహే అనుకుంటా అన్నది. ఇక్కడ పెట్టినాం చూడు, కొంచెం ఊడిపోవచ్చింది. కానీ అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నీకెందుకు బ్యాండేజు, నీకు బ్లడ్ టెస్ట్ కాలే కదా, నువ్వు పెట్టుకోవడం ఏంది, నీకు చేయించినప్పుడు పెడతాం, అప్పుడేమో బాగా ఏడుస్తావు, ఇప్పుడేమో పెట్టమంటావు. ఈ సొల్లొద్దు భయ్, మనకిడ పర్పస్ఫుల్గా పెట్టిండ్రు, దానికి ఇప్పుడు పర్పస్ఫుల్గా పెట్టా. ఏం పర్పస్ తెలుసా? ఇక్కడేమో బ్లడ్ టెస్ట్ పర్పస్, అక్కడేమో దానికి సరదాగా పర్పస్. అట్లా అని చెప్పి అడిగినవి అన్నీ ఇస్తామని కాదు. ఎట్లీస్ట్ ఐఐటి అన్న టైరోర్ एक मिनट एटलीस्ट IIT अना चाहिए ना. क्या होना रे? हाँ मम्मी गए ना, मम्मी लेके आ रहे, टिफिन लेके आ रहे. సో అయినా అన్న మనం చేస్తూ ఉంటే పిల్లలు అయితే ఇట్లా ఒక్కటి మెయిన్ ఏంటంటే, ఇట్లా చేస్తే అలవాటు అయిపోతుంది కదంటే. ఈ బ్యాండేజ్ పెట్టుకోవడం అలవాటు అవుతుంది ఎవరికైనా, ఆలోచించి ఒకసారి. కానీ కాదు అంటే అలవాటు అయ్యేటైతే, ఇప్పుడు నువ్వు మొబైల్ ఇస్తున్నావు అనుకో అలవాటు అవుతుంది. ఇంకా వేరే కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు చేసినావు అనుకో అలవాటు అవుతుంది. ఏజ్ గురించి అనట్లేదు ఇన్ జనరల్గా. అంటే బ్యాండేజ్ ఆడుకోవడము, సురెంజు ఇవన్నీ నడుస్తాయి భయ్. ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చినప్పుడు ఎవడన్నా కావాలని బ్యాండేజ్ పెట్టుకుంటాను ఎవడన్నా చూసినావు? అలవాటు కావు భయ్. ఎత్తుకుంటే అలవాటు అవుతుంది అంటారు. అంటే 30 ఏళ్ళ కొడుకు ఎప్పుడన్నా ఎత్తుకోమని చెప్పడంగా నువ్వు విన్నావా? కావు. కాబట్టి ప్రేమ చేయండి, అది గారాభం కాదు. గివింగ్ దెమ్ ఏ ఛాన్స్ టు ఎంజాయ్ అండ్ మీట్ దేర్ డిజైర్స్. దట్స్ ఇట్. చిరా నాని బాయ్ బోలు, బాయ్. అంతే. ఈ చేతోడు చెప్పట్లో చూడు, అది ఉన్నది కదా, చేతి పట్టుకోవడం చూడు, అది ఫ్రాక్చర్ అయితే బ్యాండేజ్ పెడుతుంది చూడటని. రైట్.